మహాకవయిత్రి ఆతుకూరి మొల్ల జయంతి సందర్భంగా రాజమండ్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీఓ కె భాస్కర్ రెడ్డి మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొల్ల రామాయణం సరళమైన భాషలో ఉండి సామాన్య ప్రజలకు సైతం సులభంగా అర్థమయ్యే గొప్ప కావ్యమని పేర్కొన్నారు. మహిళల ప్రతిభకు పట్టుదలకు మొల్ల జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. చేంజ్ పడుతుంది పువ్వులేదు సార్. రండి సార్ సోదరు. మేడంలో బీసీ కార్పొరేషన్ ఏయూ అయితే మనకు ఫేమస్ గా మనకు మొల్ల రామాయణం కూడా మనందరికీ తెలుసు. ఒక ఆ రోజుల్లో దాదాపు అంటే 13-14 శతాబ్దం అంటే ఇంచుమించుగా శ్రీకృష్ణదేవరాయలు ఆ ఏరియా ఆ సందర్భంలో ఆ కాలంలో ఉన్న జన్మించిన కవయిత్రి. ఆ రోజుల్లో మనకు ఇంతగా ప్రఖ్యాతి గాంచిన అది మళ్ళీ రాయలసీమలో ఒక కవయిత్రి జన్మించడం అనేది మనకు నిజంగా ఒక వరం లాంటిది. అంతేకాకుండా మనకు రామాయణాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. రామాయణం ముందు వాల్మీకి గారు సంస్కృతంలో రచించారు కదా, అది తెలుగులో అనువదించడం అనేది, తెలుగులో రాయడం అనేది కూడా చాలా ఒక ఇంపార్టెంట్ విషయం. ప్రజలకు అందుబాటులోకి వస్తుంది, ప్రజలు రామాయణం గురించి బాగా తెలుసుకుంటారు. అది దానివల్ల ఏమవుతుందంటే మనకు జనజీవనంలో సంస్కృతి పట్ల, ఆచార వ్యవహారాల పట్ల, కళ్ళ పట్ల, తర్వాత మనకు జీవనంలో కూడా మనకు ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి రచయితలను కవయిత్రులను మనం జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఒకసారిగా మనంగా స్మరించుకుంటుంది. మన కల్చర్ కానీ, మన సంస్కృతి కానీ, మన వారసత్వం కానీ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే దాదాపుగా ఇప్పుడు 400 సంవత్సరాల క్రితం ఒక మనిషి, ఒక మహాకవయిత్రి ఉన్నారంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేశం యొక్క సంస్కృతి మనకు తెలుస్తుంటుంది. అంటే 11వ శతాబ్దము, 10వ శతాబ్దము, 9వ శతాబ్దము అంటే ఎంత గొప్ప సంస్కృతి గల దేశం అన్నది. సో అంత గొప్ప సంస్కృతి గల దేశం అయినప్పుడు ఆ సంస్కృతికి వారసులైన మనం అందరం కూడా దాన్ని కాపాడుకోవాలంటే మనం మన పూర్వీకులను, మన మహనీయులను మనం గుర్తుంచుకుంటూనే మనం వాల్మీకి గురించి తెలుసుకుంటాము, అలాగే వ్యాస గురించి తెలుసుకుంటాము. సో ఇవన్నీ ఎలా తెలుస్తాయి? మన పిల్లలకు మన వారసత్వాన్ని గురించి మనమే చెప్పాలంటే మనం అందుకనే మనకు కొన్ని పండుగలు పెడుతుంటారు. ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుంది. ఆ పండుగ ఎందుకు పెడతారంటే ఆ పండుగ సందర్భంగా ఇప్పుడు దీపావళి ఉంది, కృష్ణాష్టమి, మన నరక చతుర్దశి పెడతాము, దీపావళి జరుపుకుంటాం, దసరా ఉంది, విజయదశమి జరుపుకుంటాం. అలా అన్ని పండుగలు, అన్ని రకాల అన్ని మతాల పండుగలు కూడా మనకు తెలియజేసేది ఏంటంటే ఒక గొప్ప సంస్కృతి మన వారసులము. ఆ గొప్ప సంస్కృతి వారసులంతో బట్టి ఆ వారసత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఆ వారసత్వాన్ని మనం మన పిల్లలు కూడా అందించాలి, భవిష్యత్ తరాలకు అందించాలి. తద్వారా కంటిన్యూటీ దేశం అంటే ఒక మన భారతదేశం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం దేశం, అతి ప్రాచీనమైన సంస్కృతి గల దేశం, అనేక విలువలు ఉన్న దేశం, సర్వే జన సుఖనో భవంతి అనే దేశం, వసుదైక కుటుంబం అనే దేశం. కాబట్టి ఇవన్నీ మన వారసులకు ఇవ్వాలి అంటే తప్పకుండా ఇలాంటి మనము కవయిత్రులు కానీ, ఇలాంటి మహనీయుల జయంతులు కానీ జ్ఞాపకం పెట్టుకొని జరుపుకుంటూ ఉంటే మన పిల్లలకు కూడా మనం గొప్ప వారసత్వం కూడా ఇచ్చిన వల్ల అవుతాం. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కారం. థ్యాంక్ యూ.